ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మీనరాశి వారికి 2026 సంవత్సరం ప్రధానంగా వ్యయస్థానం మరియు ప్రయాణాలు, కృషిపై దృష్టి సారించే సంవత్సరం. మీ రాశి అధిపతి గురువు సంచారం, శని ప్రభావం వలన ఈ సంవత్సరం మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి, వృత్తిలో కృషి మరియు కుటుంబంలో ఆనందం లభించనుంది. ఈ సంవత్సరం మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో ఆత్మ పరిశీలన కీలకం. సంవత్సరం అంతా 12వ ఇంట్లో అంటే కుంభరాశిలో సంచరిస్తాడు. ఇది మీనరాశి వారికి శని యొక్క ఏలినాటి శని ప్రారంభ దశ. శని 12వ ఇంట్లో ఉండటం వలన ఖర్చులు, దూర ప్రయాణాలు, ఆధ్యాత్మికత మరియు విదేశీ వ్యవహారాలు పెరుగుతాయి. సంవత్సరం ప్రారంభంలో గురువు 3వ ఇంట్లో అంటే వృషభ రాశిలో ఉండి మే లేదా జూన్ నెలలో 4వ ఇంట్లోకి అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. 3వ ఇంట్లో గురువు కృషిని పెంచగా 4వ ఇంట్లో గురువు కుటుంబ సౌఖ్యం మరియు ఆస్తి విషయంలో శుభాలను అందిస్తాడు. రాహువు 2వ ఇంట్లో మరియు కేతువు 8వ ఇంట్లో ఉంటారు. దీని వలన ఆర్థిక విషయంలో అకస్మాత్తు మార్పులు మరియు ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం. ఈ గ్రహాల ప్రభావం వలన మీనరాశి వారికి 2026లో కృషి మరియు కుటుంబ ఆనందం లభిస్తాయి. 2026 సంవత్సరం మీనరాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. రాహువు ధనస్థానంలో ఉండటం మరియు శని వ్యయస్థానంలో ఉండటం వలన ఆదాయం, ఖర్చులు రెండూ అధికమవుతాయి. రాహువు 2వ ఇంట్లో ఉండటం వలన ఆర్థికంగా అకస్మాత్తు లాభాలు లేదా ఊహించని ఆదాయ మార్గాలు లభించే అవకాశం ఉంది. అయితే రాహువు కారణంగా డబ్బు విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. శని 12వ ఇంట్లో ఉండటం వలన ఖర్చులు పెరుగుతాయి. ఈ ఖర్చులు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యకలాపాలు, విదేశీ ప్రయాణాలు, కోర్టు వ్యవహారాలు లేదా ఆరోగ్యం కోసం ఉండవచ్చు. గురువు 3వ ఇంట్లో ఉండటం వలన మీ వ్యక్తిగత కృషి, ధైర్యం మరియు సోదరుల సహాయంతో ఆదాయం పెరుగుతుంది. 2026లో పెట్టుబడులకు సంబంధించి మీనరాశి వారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. జూన్ తర్వాత గురువు 4వ ఇంట్లోకి మారిన తర్వాత భూమి లేదా గృహ సంబంధిత ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి ఇది అత్యంత అనుకూల సమయం. ఈ పెట్టుబడులు మీకు భవిష్యత్తులో స్థిరత్వాన్ని ఇస్తాయి. శని 12వ ఇంట్లో ఉండటం వలన విదేశీ కంపెనీలు లేదా విదేశీ సంబంధిత వ్యాపారాలలో పెట్టుబడులు లాభదాయకం కావచ్చు. రాహువు 2వ ఇంట్లో ఉండటం వలన పెద్ద రిస్క్ ఉన్న ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండాలి. తప్పుడు సమాచారం ఆధారంగా పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం. ఏలినాటి శని ప్రారంభం వలన ఖర్చులు అధికమవుతాయి. బడ్జెట్ పాటించడం అత్యవసరం. ఆగిపోయిన పాత డబ్బు, ముఖ్యంగా వారసత్వం లేదా ఇన్సూరెన్స్ వంటి వాటి నుండి రావాల్సిన డబ్బు ఆలస్యంగా కానీ అకస్మాత్తుగా తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వారికి వైవాహిక జీవితంలో 2026 సంవత్సరం సౌఖ్యం మరియు కుటుంబ విస్తరణను ఇస్తుంది. ముఖ్యంగా సంవత్సరం మధ్య భాగం తర్వాత జూన్ తర్వాత గురువు 4వ ఇంట్లోకి మారిన తర్వాత మీ 7వ ఇంట్లో దృష్టి పెట్టడం వలన వైవాహిక జీవితంలో అన్యోన్యత, శాంతి మరియు గృహ సౌఖ్యం పెరుగుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. ఈ సంవత్సరం భాగస్వామితో మీ బంధం ఆధ్యాత్మికంగా లేదా భావోద్వేగపరంగా మరింత లోతుగా మారుతుంది. భాగస్వామి కెరీర్లో కూడా పురోగతి ఉంటుంది. శని 12వ ఇంట్లో ఉండడం వలన అప్పుడప్పుడు ఒంటరితనం లేదా భాగస్వామి నుండి తాత్కాలిక దూరం అనుభవించవచ్చు. కొన్ని రహస్యాలు లేదా అనుమానాలు తలెత్తకుండా స్పష్టమైన సంభాషణ అవసరం. గురువు 4వ ఇంట్లో ఉండటం వలన కుటుంబంలో ఆనందం మరియు శుభకార్యాలు జరుగుతాయి. కొత్త ఆస్తి కొనుగోలు లేదా ఇంటి పునరుద్ధరణ అవకాశం ఉంది. గురువు 4వ ఇంట్లో ఉండటం వలన పిల్లల చదువు, సౌఖ్యం మరియు భవిష్యత్తుకు అనుకూలం. పిల్లల విషయంలో తల్లిదండ్రుల నుండి సలహాలు తీసుకోవడం మంచిది. మీనరాశి వారికి 2026 ప్రేమ వ్యవహారాలకు సానుకూలమైన కానీ నిదానమైన పురోగతినిచ్చే సంవత్సరం. గురువు 3వ ఇంట్లో ఉండటం వలన ప్రేమ జీవితంలో ఎక్కువ ప్రయత్నం చేయాల్సి రావచ్చు. మీ మనసులోని భావాలను వ్యక్తపరచడానికి సరైన సమయం కోసం వేచి ఉండాలి. జూన్ తర్వాత గురువు 4వ ఇంట్లోకి మారిన తర్వాత ప్రేమ సంబంధాలు కుటుంబంలో స్థిరపడేందుకు లేదా వివాహంగా మారేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీనరాశి వారికి 2026లో ప్రేమ వివాహాలకు సంబంధించి సానుకూల అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సంవత్సరం ద్వితీయార్థంలో అంటే జూన్ తర్వాత గురువు 4వ ఇంట్లో ఉండి 7వ ఇంటిపై దృష్టి పెట్టడం వలన కుటుంబ అంగీకారంతో వివాహం జరిగే అవకాశం ఉంది.
ఈ సంవత్సరం మీ వివాహం కుటుంబ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. రాహువు 2వ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక లేదా కుటుంబ పెద్దల నుండి కొంత వ్యతిరేకత ఉండవచ్చు. ఈ సవాళ్లను ధైర్యంతో మరియు స్పష్టమైన సంభాషణతో అధిగమించాలి. శుక్రమూఢమి కాలంలో వివాహాలు లేదా నిశ్చితార్థాలు చేయకూడదు. ఈ కాలాన్ని ప్రణాళికలు మరియు చర్చలకు మాత్రమే ఉపయోగించాలి. 2026లో మీనరాశి వారు ఆరోగ్యం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏలినాటి శని ప్రారంభం మరియు కేతువు 8వ ఇంట్లో ఉండటం దీనికి కారణం. శని 12వ ఇంట్లో ఉండటం వలన నిద్రలేమి, పాదాల నొప్పులు లేదా దీర్ఘకాలిక సమస్యలు తలెత్తవచ్చు. కేతువు 8వ ఇంట్లో ఉండటం వలన అకస్మాత్తు ఆరోగ్య సమస్యలు లేదా రహస్య వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏలినాటి శని ప్రారంభం వలన మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ధ్యానం, యోగా వంటివి చేయడం వలన ప్రశాంతత లభిస్తుంది. ఆహార విషయంలో నియంత్రణ పాటించడం మరియు ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఆధ్యాత్మిక అభ్యాసాలు చేయడం వలన శని ప్రభావం తగ్గుతుంది. 2026 సంవత్సరం మీనరాశి వారికి ఆధ్యాత్మిక పెరుగుదల మరియు కుటుంబ స్థిరత్వాన్ని అందిస్తుంది. మీ కృషి మరియు సహనం వలన విజయం ఖాయం. ఆదాయం ఉన్నా ఖర్చులు అధికమవుతాయి. ఆస్తి పెట్టుబడులకు అనుకూలం. అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంతో సౌఖ్యం ఉంటుంది. ఆలస్యం జరిగిన కుటుంబ అంగీకారంతో ద్వితీయార్థంలో విజయం లభిస్తుంది. మీ రాశి అధిపతి గురువు కాబట్టి ప్రతి గురువారం విష్ణుమూర్తిని ఆరాధించడం లేదా పసుపు రంగు వస్తువులను ధరించడం శుభప్రదం. ఏలినాటి శని ప్రారంభం కారణంగా ప్రతి శనివారం శనీశ్వరుడిని నువ్వుల నూనెతో పూజించటం మరియు పేదలకు దానం చేయటం. కేతువు మరియు శని ప్రభావం నుండి రక్షణ కోసం ప్రతి సోమవారం లేదా ప్రదోషకాలంలో శివుడికి జలాభిషేకం చేయడం శుభప్రదం. ఇవి మీనరాశి వారి యొక్క సంపూర్ణ ఫలితాలు. ఈ సంవత్సరమైనా మీకు అదృష్టం పట్టాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.